కొత్తిమీర పచ్చడి బాగుంటది అత్తయ్య. కారం బాగుంటది, కారం బాగుంటది కొత్తిమీర. మీరు మొన్న చేసి మీకు గుర్తులేదా ఏంటి కొత్తిమీర అదేలే, పచ్చడి? కొత్తిమీర కారం చాలా బాగుంటది. కొత్తిమీర కాదు, తోటకూర కూర చేయండి. దేవుడా దేవుడా, పాలకూర అన్ని కాదు, పప్పట, చిక్క కూర పులుసు కూర చేయండి. వాయమ్మో చంద్రకాంత్ నీకు లేకుంటే గంగాధర మామిడికాయ పప్పు చేయండి. అది నాకు కళాయి అది ఏం చేయాలరా బాబు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అనేది చూపిద్దాము. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మాట్లాడడం కాదు, ఫస్ట్ చూపించేసుకుంటూ మనం మాట్లాడదాం. ఎప్పటి నుంచో కళ నెరవేరబోతుంది అనమాట. సో మీరు కూడా చూడండి. యాక్చువల్గా తొట్టల్లో వేసుకోవచ్చు, ఆ కళ కలగానే మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయింది? మడిలుగా డివైడ్ చేసుకొని ఒక 1 2 3 4 5 6 ఆకుకూరలు అయితే పెట్టుకున్నాము. ఈ మడి వచ్చేసి కొత్తిమీర, ఈ మడి వచ్చేసి పావిల్ కూర అని కూడా అంటారు దాన్ని. సో ఈ మడి అంతా కూడా తోటకూర. అక్కడ వచ్చేసి మెంతి కూర. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. మెంతికూర పచ్చడి ఇవన్నీ అర్చనకు అలేఖ్యకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి పాలకూర. అక్కడ ఈ మడి. నెక్స్ట్ అక్కడ వచ్చేసి చుక్కకూర. వెయిట్, ఈ ఆకుకూర మధ్యలో శ్రీకాంత్ చూపియండి. ఆకుకూరనే కాదు, ఏంటిది? సోరకాయ. అక్కడ సోరకాయలు. ఈ సోరకాయలకు తీగ మారుతుంది కదా, దానికి కూడా అసలు ఒకసారి చూపించండి. నిజంగా చెప్తా, నాకంటే క్లారిటీగా శ్రీహితకే తెలుసు ఎక్కడే వేసిరో. నాకు కూడా అంత అర్థం కావట్లేదేమో. అమ్మ ఇక్కడ చిక్కుడు వేసిరు, ఇక్కడ ఇది వేసిరు అని చెప్తుంది. స్టార్టింగ్ డే నుంచి స్టార్టింగ్ డే నుంచి వేస్తున్న రోజు నుంచి ప్రతిరోజు అది బాబాయ్తో పాటుగా నాతో పాటు వాళ్ళ నాన్నతో పాటుగా అన్ని చూస్తుంది అది, కాబట్టి దానికి అన్ని తెలిసిపోతుంది. ప్రో అయిపోయింది శ్రీహిత. ఇంకెక్కడ మెంతికూర ఉందంటే ఎక్కడ ఉంది? కాదు సొరకాయ ప్లాన్ చేయాలని. ఇంకా క్రీపర్ అంటే అమ్మా, మన ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ తింటాం కదా, లీఫ్ వెజిటబుల్స్. సో అందుకే నేను ఆలోచన ఆలోచన వచ్చింది. పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది మాకు కూడా. అందుకే ఏమంటే పోయి టబ్స్ కొనుక్కొచ్చినాం. సో సైకిల్స్ అనమాట అవి చాలా అన్నట్టుగా. అదొక 2 times 3 times పాలకూర వస్తుందమ్మా. అది మళ్ళీ పెరిగే లోపల ఇక్కడ దీనిలో పాలకూర వేసినాం. మళ్ళీ వస్తున్నాయి చిన్న చిన్న మొలకలు చూసినా, ఇవన్నీ పాలకూర వేసినాం. మరి పాలకూర కాంబినేషన్ మెంతికూర ఉండాలా? మెంతికూర ఇగో ఈ టబ్లో. వావ్ సూపర్. ఇగో ఈ టబ్లో ఈ సైడ్స్ ఉన్న పాకెట్స్ లో మెంతికూర ఉంది. ఇక్కడ క్యారెట్, ఇక్కడ మెంతికూర, ఇక్కడ అంతా ఆనియన్సా? మరి ఇక్కడ ఆనియన్స్. అది కూడా తోటకూర కాదు, అది నేను చెప్తాను తోటకూర. నాన్న ఒక రోజు ఏంటంటే అంటే ఈ మొత్తం ఆనియన్ అన్నాడు. కాదమ్మా, ఆనియన్ సెంటర్ లో ఉంది, ఇది ఆనియన్ అంట, చివర్లోనేమో తోటకూర. ఇది తోటకూర అంట. సైడ్స్ కి తోటకూర, సెంటర్ లో ఆనియన్. సరే ఒక్క నిమిషం ఆగు సీత కొంచెం ఛాన్స్ మాకు కూడా ఇవ్వు. రోజు ఎవరికి ఇస్తున్నా ఛాన్స్? నువ్వు నాకు ఛాన్స్ ఇస్తున్నావా ఛాన్స్? ఇప్పుడు క్రీపర్స్ గురించి చెప్పు నాని. అండ్ ఆకుకూరలు వేసిన తర్వాత పక్కన కూడా కొంచెము మేము కాయగూరలు కూడా వేసుకున్నాము. సో 2 ఉండాలి కదా, కూరలకు ఒకటి పప్పులకు ఒకటి ఇది. సో దానికోసం అని చెప్పేసి ఈ పోల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఈ 6 feet పోల్స్ పాటినాం. పోల్స్ స్టోరీ చెప్పు ఫస్ట్. సో ఈ పోల్స్ ఏంటివి అని అంటే, మా అమ్మ 2017 నుంచి 2019 వరకు, 19 కాదు 2020 వరకు, లాక్డౌన్ కోవిడ్ వచ్చే వరకు కూడా, ఇది ఇప్పుడు ఒకప్పట్లో కాదు అంటే 3 years క్రీస్తు పూర్వము BC సెంచరీలో చెప్పినట్టు చెప్తున్నాడు. అదే అన్నాడు అదే అన్నాడమ్మా. అయితే 2017 నుంచి 20 February వరకు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నడిపిందన్నమాట. దానికని చెప్పేసి ముందర మా నాన్న చాలా ఇంట్రెస్ట్తోని పెద్ద బోర్డు తయారు చేశాడు, గంధర్వ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని. దానికి 16 feet హైట్లో బోర్డు చేయించిన. ఆ పోల్స్ని కట్ చేసి ఇప్పుడు ఈ 6 feet అన్నీ కట్ చేసినాం పోల్స్ అన్ని. అర్థమైందమ్మా? అర్థమైంది. 6 feet బైక్ ఉంది, లోపల 1.5 ఉంది. సో ఒకటి 7.5 feet అట్లా కట్ చేసినాం అనమాట. సో అది స్టోరీ, పోల్ స్టోరీ. ఉపయోగపడ్డాయి. 4 years వాడిని మెట్ల కింద కాపాడినాం. పెద్ద 16 feet రాడ్లు
ఎందుక అంటే వీటికి వచ్చింది అది. సో ఇట్లా రాడ్లే కాదురా, ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రేమ్స్ కూడా పెయింట్ వేయించిన Frames కూడా క్రీపర్స్ కి పెట్టాలి. సో ఇప్పుడు అది ఇక్కడ ఏంటంటే ఈ పోల్స్కి పోల్ టు పోల్ మేము నెట్ కట్టాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసాము అది నెట్. ఆ నెట్ కట్టేస్తే ఈ క్రీపర్స్ అన్నీ కూడా ఆ నెట్కి పాకుతాయి అనమాట. వర్టికల్ పోల్కి దానికి పాకుతాయి అనే ఉద్దేశంతో అట్లా వేయించామన్నమాట. కానీ ఏంటంటే ఈ సొరకాయ కొంచెము మాకు అంత ఆలోచన రాలే పాలకూర ఇంత పెరుగుతుందని. వాటి మధ్యలో కనిపిస్తలేదు సొరకాయ. ఈసారి పాలకూర అంతా ఒకసారి క్రాప్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ సొరకాయకి ఒక చిన్న ఇట్లా కట్టాలి, ఒక మడిలాగా కట్టాలి. మడిలాగా కట్టి సొరకాయని సపరేట్ చేయాలి కొంచెం, దాని చుట్టూ పాలకూర వేయకుండా. ఇదా సో అట్లా సొరకాయ? ఇదిగో ఈ పెద్దగా ఉన్నాయా పాలకూర మధ్యలో అవి సొరకాయలు. ఆ వెనక ఒక రోజు మేము మా ఇంట్లో ఇది చేసుకున్నాం, ఏంటంటే ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నాం. ఆ పుదీనా అవన్నీ కూడా అమ్మ తీసేసినాక కొమ్మలు దీన్ని నాటింది వచ్చి. అవి ఎంత బాగా వచ్చినాయి, అవి చాలా బాగా వచ్చినాయి కదా. మొత్తం అన్ని పుదీనా తీసి ఆల్మోస్ట్ పడేద్దాం అనుకున్న టైంలో ఆల్రెడీ నాకు చిన్న చిన్న తొట్లలో ఇవన్నీ వేసుడు అలవాటే, ఎక్స్పీరియన్స్డ్ నేను. ఏమనుకున్నారు మీరు? సో అట్లా కాకపోతే సఫిషియెంట్గా వేసుకోలేకపోయినా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తం పుదీనా అంటే చెప్పు అన్ని వద్దు నాయన, ఏమొద్దు. పుదీనా చాలా స్ప్రెడ్ అవుతుంది రా వస్తే మాత్రం. సో నెక్స్ట్ సెక్షన్కి అర్చన నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. సో కాయగూరల్లో మెయిన్గా మనకు టమాటా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి టమాటా ఉంది ఇక్కడ, అండ్ వంకాయ ఉంది, అండ్ పచ్చిమిర్చి అన్నమాట. మధ్యలో గోంగూర ఉంది అత్తే. ఇదంతా గోంగూర ఇట్లా మొత్తం ఇట్లా చల్లిపోయింది ఆయన వచ్చి. సో అందుకని మొత్తం అవి వస్తున్నాయి. చిన్న చిన్న టమాటాలు కూడా పెరిగినాయి. ఎక్కడేం పెరుగుతున్నాయో ఏందో తెలియట్లే కానీ రేపైతే మేము ఇక్కడ పోయి ఏమంటారు వంట చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాము. ఏమేం చేసుకుంటాం చూపిస్తాం మీకు. అది మిరపకాయ అసలు ఎందుకో పెరగట్లేదురా అవి మాత్రం. ఇది వంకాయ. ఎన్ని డేస్ అయిందండి మనం వేసి? 20 days అయిందా? 20-25 days. ఇక్కడ అక్కడ వచ్చేసి గోకరకాయ చూపించిండ్రా. చిక్కుడుకాయ ఇప్పుడే వేసిన, ఈరోజే వేసిన కాబట్టి అది ఇంకా టైం పడుతుంది. ఇక్కడ బెండకాయ, ఇది గోకరకాయ. ఇంకొంచెం పెద్దగా అయితే అక్కడ నుంచి చూడండి కాలు ముందర బెండకాయ. పుట్టినప్పుడు చిన్నపిల్లలు అందరూ ఒకటిలా ఉంటారు కదా, అందుకే హాస్పిటల్ తప్పిపోతుంది కదా. అట్లా చెట్లు కూడా చిన్న ఉన్నప్పుడు అన్నీ ఒకటిలా ఉన్నాయి, పెద్ద అయినా అర్థమవుతలేదు. అంటే మనకి కొత్త కాబట్టి అట్లా అనిపిస్తుందండి. మనకు కూడా 4 రోజులు అయితే అన్నీ అలవాటు అయిపోతుంది, చూసి అర్థమైపోతుంది బేసిక్. ఇది యూరియా, డిఏపి, ఇంకేదో బ్లూ కలర్ గ్రాన్యూల్స్ నాకు తెలియదు. గడ్డి కొంచెం గ్రీన్ ఉంటుంది అట్ట వేస్తే మన జుట్టు కలర్ వేసిన వేస్తే వాటర్ వేస్తే కలుగుతుంది, కరిగిపోతుంది అది. అంటే దీనివల్ల అనుకుంటా గడ్డి కూడా పెరుగుతుండొచ్చు కొంచెం, గ్రోత్ ఉంటుంది. అండ్ ఆల్సో అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారా? దీంట్లో టమాటాలు ఇట్లా పడిపోతున్నాయి. సపోర్ట్ గట్టి కడితే టమాటాలు అనేవి చాలామంది కట్టకుండా వదిలేస్తారు. ఇట్లా వదిలేసినప్పుడు కంటే కూడా ఇప్పుడు అది 5-6 feet అవుతుంది పైకి టమాటా చెట్టు. అయితే కానీ ఏం చేస్తారంటే దాన్ని కట్టకుండా వదిలేస్తే కిందనే పెరుగుతుంటుంది. ఓకే, అట్లా కిందనే వస్తుంటుంది, స్ప్రెడ్ అవుతుందేమో. ఇదిగో ఇది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉంది, దీని కొమ్మ ఇలా వంగింది, ఇగో ఇట్లా వంగిపోయింది. అదే మనం కట్టింటే ఈ హైట్ వచ్చేది ఇప్పుడు ఇప్పటికి. ఓకే, లైట్ ఇంకో తాడు ఉంటుంది, ఆ తాడు కట్టాలి. అట్లా కట్టేసి అచ్చా, అది చెట్టు కనెక్ట్ చేయాలేమో తాడుని. చెట్టు నుంచి కడితే ఈ పైన దీనికి కేసు కడితే సపోర్టర్స్, దానికి కూడా సపోర్ట్ కావాలరా, సపోర్ట్ వస్తుంది. చెట్టు కూడా సపోర్ట్ కావాలి, ఎందుకంటే కింద పడిపోతున్నాయి అబ్బా, పడిపోతుంది. సో అట్లా ఉద్దేశంతో ఓన్లీ టమాటా వరకు వేస్తున్నాం ప్రస్తుతానికి ఇట్లా చెక్స్ లాగా. ఇంకా బీరకాయ ఉంది, సోరకాయ. వర్టికల్ నెట్ వస్తుంది, వర్టికల్ నెట్. ఓకే, ఇక్కడ నుంచే పాకుతుంటుంది. ఇంకా ఇది కట్టినాం కదా, ఇక్కడ కట్టలేదు, ఇక్కడ కట్టేస్తే వచ్చేస్తుంది పైకి. రాకూడదు ఎందుకంటే కింద వంకాయలు ఉన్నాయి. అది నీడే, ఇక్కడ స్టాప్ ఇది వంకాయ చెట్లు మలువా. ఇక్కడ స్టాప్ ఇది, టమాటాల వరకే ఇది. ఇక్కడ నుంచి అంతా వర్టికల్ గా నెట్స్ వేస్తాము, అట్లా పాకుతుంది. ఇంకా ఇట్లా పడితే ఏమవుతుందంటే మనకి వంకాయ చెట్లు ఇదిగో ఈ 1, 2, 3, 4 అక్కడ ఇంకా రావట్లేదు, అది కొంచెం చిన్నది ఉన్నది. ఈ 4 వచ్చేసి తెల్ల వంకాయలు పెద్దవి, ఈ సైజు వంకాయలు తెల్లవి.
మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 6 వచ్చేసి కళ్యాణి వంకాయలు వైలెట్ కలర్ ఓకే. ఆ వంకాయ. అండ్ మధ్య మధ్యలో మీరు చూస్తుంటే అంతా గోంగూర అట్లా సీడ్స్ అల్లందుకు గోంగూర వచ్చింది. సో అటు గోంగూర ఉంది. అండ్ టమాటాలు వస్తున్నాయి తీయాలి అక్కడ అవి. అండ్ ఈ 1 2 3 4 ఈ 5 ఆ 5 చెట్లు మిరపకాయ చెట్లు. ఇదిగో ఇది 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 అంతా కూడా గ్రీన్. అక్కడ 2 కాకరకాయలు. ఇది కాకరకాయ. ఏది? ఇగో ఇది ఇది కాకరకాయ. సేమ్ అదే నెట్ కంటిన్యూ చేస్తే దానికి వచ్చేస్తుంది. 10 టమాటా చెట్లు వేసాం అన్న, వేసినాం కదా. ఆ 10 కానీ అక్కడ మధ్య మధ్యలో వచ్చినాయి. సో అవన్నీ రూట్స్ నుంచి తీసి వీటి మధ్యలో ప్లేస్ చేయాలనుకున్నాం. సో అటు ఈ ఈ ఈ స్ట్రెచ్ అంతా కూడా టమాటాలే ఉంటాయి. అక్కడ ఒక బిట్ ఉంది చూసావా, దీంట్లో బెండకాయ వేసినాం. ఒక 5 చూపిస్తా చేయబెట్టి. ఇది 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 ఈ 2 ఇవి బెండకాయలు. అక్కడ కూడా 2 4 8 10 ఉన్నాయి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చిన్న 2 1 2 3 4 and 5. ఇవేంటివి? ఇవి గోకరకాయ, గోర్చిక్కుడుకాయ. ఈ గోకరకాయ చెట్టు గ్రోత్ కొంచెం స్లో ఉందంట, కానీ పెరిగిన తర్వాత గోకరకాయ చాలా ఫాస్ట్ వస్తుందని చెప్పి చదివినండి బేసిక్లీ. సో ఇక్కడ వరకు గోకరకాయలు వేసి వరుసగా అట్లా. అండ్ ఎరువు వేసాలో ఎరువులో మేబీ సీడ్స్ కొన్ని మిక్స్ అయి ఉంటాయి. అక్కడ మనం వేయనివి పిల్వన్ చుట్టూ అంటారు చూసినా అట్లా. మనకి ఇక్కడ ఇది దోసకాయ వస్తుంది. ఇంకోటి ఎక్కడ గుమ్మడికాయ అన్నావు కదా? ఇక్కడ పంకిన్ వస్తుంది. ఇది పంకిన్. ఇది పంకిన్ వస్తుంది. అసలు ఈ వెజిటబుల్స్ ఈ గార్డెనింగ్ చేయాలి, వెజిటబుల్ గార్డెనింగ్ చేయాలి ఆలోచన ఉండింది. అది వేసిన తర్వాత ఇంకా చెట్లు పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ చాలా వస్తుంది, ఇంకా ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది. అసలు చెట్లు అని ఇంకా ప్లేస్ సరిపోలేదు. అది కూడా లాంగ్ కూడా చెట్లు వేసి ఉంటే లాన్ ఇచ్చేసి అది వేసేది ఉండే అనిపించింది. అందుకని ఇంట్రెస్ట్ వస్తుంది పెరిగే కొద్ది. మనం మన ఇంట్లో రోజు వాటరింగ్ చేసి తీసుకొచ్చినావనే గార్డెనింగ్ వర్క్స్ చేస్తుంటే చాయ్ చేసుకొని వచ్చింది. మా ఆవిడ ప్రేమతో చాయ్ తీసుకొని వచ్చింది. గార్డెనింగ్ వర్క్ చేస్తున్నాను చెప్పేసి. సరే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ గోంగూర వేసిన, ఇక్కడ గోంగూర వేసిన, ఇక్కడ బెండకాయ వేసిన, ఇక్కడ మెంతి కూర. ఓహో, ఎట్లన్నా నీ వేసిందేనా? అయితే నీవే తింటావా అది? ఏదో ఇక్కడ చెప్పు. ఇది మెంతి కూర, ఇంకా ఇక్కడ బెండకాయ. దీంట్లో వేసినావా? ఇంకా రాలేదా? వస్తుంది అప్పుడు. దీని చెయ్యి మంచిది తెలుసా. స్టార్టింగ్లో ఆయన వచ్చి అవన్నీ వేసినప్పుడు చిన్నది ఇంత గంగవాల కూర జస్ట్ ఇట్లా నాటింది, ఇంత పొడవేయండి. మందులు కొట్టకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో మా పిల్లలు కష్టపడుతున్నట్టు. ఈ కష్టానికి ఫలితం వస్తే చాలా హ్యాపీ. ఫలితం రాబోతుంది. ఇంకా గంగవాల కూర అయితే తెంపి ఇంట్లో ఇప్పుడే లోపల పెట్టారు. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? చిక్కుడుకాయ వేస్తుంది. రావాలంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ వేసేసి అమ్మా అట్లా కాదు అంత కొంచెం మట్టి వేసి ఇంకా ఇంకా ఏమంటది? అది ఎరువు నీకు 4 చాలు. మరి అక్కడ 4 చాలు. అదే అంటున్నా. లైట్ కప్పేసి అమ్మా, కొంచెం నీళ్ళు పోయాలి అసలు యాక్చువల్గా. లైట్గా కొంచెం నీళ్ళు తీసుకోబెట్ట. తీసుకో. ఎక్కువ వేయద్దు, రాదు. రైట్, వేద్దాం నీళ్ళు వేద్దాం కూడా సార్ అన్నీ పెట్టి. ఇది ముడి కట్టి. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, మస్తు కాస్ట్లీ అవుతుంది టమాటా. అంత కిందికి గట్టగా తిప్పాలి. ఇప్పుడు ఇవి నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. దయచేసి మీ ఇంట్లో మీరు కాపీ కొట్టండి. అందుకే సాఫ్ట్ ఉండాలని ఉండాలని తీసుకుంటాం. లేకపోతే ఇది కడితే కొమ్మ కట్టేస్తుంది, కొమ్మ కట్టేది. అందుకని సాఫ్ట్. ఏంటిది గోలా కవర్లా? చిక్కుడు గింజలు వేయడానికి తీసుకొచ్చింది పాపం. అది చిక్కుడు గింజలు అయిపో ఇట్లేదా? తెలుసు
ఎక్కడ తెచ్చినావు అవి? అక్కడ నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి? నాకు మొత్తం అక్కడే చెట్లకు సంబంధించింది అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్ని తెలుసు. అవి అయిపోయిన సీడ్స్ కవర్స్. ఓహో, స్కూల్ నుంచి రాగానే ఒక 1.5 to 2 hours రెస్ట్ తీసుకొని హోంవర్క్ రాసుకొని 5 o'clock బయట ఉంటుంది అన్న. 5 to 7 బయట స్పెండ్ చేస్తుంది లైట్ వేసే వరకు. ఇంకా దోమలు కరుస్తున్నాయి అన్న ఇక్కడ ఉంటుంది ఉండి ఆ లాన్లో కూర్చుంటుంది. స్కూల్ నుంచి రాగానే అక్కడ లాన్లో కూర్చుంటుంది. ఎన్నిసార్లు వీకాలి ఎన్నిసార్లు వీకాలి ఎంత కలుపు వస్తే ఉన్నాయి ఇచ్చి అంటుంది అది. ఇంకోటి అది ఎంతో అన్నీ అవి టీవీలో కార్టూన్ అవన్నీ చూస్తుంది కదా, సేమ్ యాక్సెంట్ తోటి ఒక్కతే ఉంటే మాత్రం చాలా బాగా యాక్సెంట్ తోటి ఆడుకుంటుంది. ఎప్పుడైనా ఒకసారి వీడియో తీస్తా ఆడుకుంటుంటే చూపిస్తా. సూపర్ రా నువ్వు, బంగారు తల్లివి. చిన్న చిన్నగా పని చేస్తుంది ఉడతలాగా. ఉడత రాముడికి ఉడత సహాయం చేసినట్టు శ్రీహిత మనకందరికి సహాయం చేస్తుంది. ఇవన్నీ గింజలన్నీ చిన్న తీసుకొచ్చింది చిన్న చూడండి. చిన్న చిన్న చేతులతో సహాయం చేస్తుంది. ఒక కవర్ ఎంటీ కవర్ తీసుకొచ్చి చిక్కుడు గింజలు దాంట్లో ఇవ్వవి అంటే అన్నీ పట్టుకొని వచ్చింది. సరే ఇవి అట్లుండే చాలా చిన్నగా ఉండేది, విత్ ఇన్ నో టైంలో పెరిగి. కట్టకుండా వదిలేస్తే స్ప్రెడ్ అయితే ఎట్లా ఇది చూడండి భూమి మీద పక్కన ఇంత పొడవు అయితే ఇక్కడ దాని మెయిన్ అంతవరకు పడేది. కట్టకుంటే అట్లా స్ప్రెడ్ అవుతుందా? కట్టేస్తే నీకు దాన్ని అది ఎక్కువ వస్తుంది, ఈళ్ళు ఎక్కువ ఉంటుంది అది మంచిగా. పైకి ఉంటే కింద నుంచి కాయలు కాస్తాయి పై వరకు టమాటాలు. దీన్ని స్టేకింగ్ అంటారంట మా స్టేకింగ్. అంటే స్టేకింగ్ అంటే ఇది ప్రాసెస్ టేకింగ్ అనేది ఇదే. అయ్యో దాని పక్కనే పెడతావా? మరి మధ్య మధ్యలో పెడతాం ఇక్కడ ప్లేస్ ఎక్కడ మరి ఇంకా లోపల చాలా తీయాలి ఇంకా. ఊడిపోయింది అది. అయ్యో లోపలికి వెళ్తే ఈ పైప్కి మట్టి అంటుంది, అందుకే కరెంట్ పైప్ ఉంది. మట్టి అంటే ఒకటి, చెట్లు కూడా తొక్కుతామేమో అనేది. తీసుకున్నా సరే. అందుకే ఇక ఇట్లా ప్లాస్టిక్ పైప్ పెట్టేసి ఇట్లా ఇక్కడ వాడుతున్నాం మనం. ఇట్లా కొంచెం పెట్టేసుకుంటే నీళ్ళు పడతాయి. బాగుంది టెక్నిక్. సూపర్ ఉంది. మనకి ఎంతసేపు బాగుంటే ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు నీళ్ళు. అది బెస్ట్. అయితే లాస్ట్ వీడియోలో చెప్పింది కదా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అలేఖ్య. ఇప్పుడు నా టర్న్, నేను చెప్తున్నా అలేఖ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇప్పుడు, అందుకని ఈ వీడియోలో కనిపించట్లేదు. సో అంటే మీరిద్దరు పదురుకున్నట్టున్నారు. అదనుకుంటే ఒక్కసారి పోతాం కదా ఆ టైంలో అట్లా కాదు, దేనికి పదురుకున్నారు? ఒక వీడియోలో తను పోయిందని చెప్పింది కదా, ఈసారి నేను చెప్పాలి అనేది తోటి నువ్వు చెప్తున్నావు అనమాట. సో అందుకే ఈ వీడియోలో కనిపించట్లేదు. ఎస్ మళ్ళీ అన్ని తెంపుతుంది పెడుతుంది. స్టార్టా? అసలు శ్రీహితకి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. ఎక్కడో ఒక చెట్టు తీస్తుంది, ఇంకెక్కడో పెడుతుంది, టమాటాలో తోటకూర వస్తుంది, ఎక్కడెక్కడో గంగావేల కూర వస్తుంది, ఇంకెక్కడో గోంగూర పెట్టినా అని చెప్తుంది. నేనే షాక్ అవుతున్నా, ఇంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది దానికైతే. సో దానిలాగానే అందరికీ అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇంట్రెస్ట్ నాన్ వెజ్. శ్రీ మ్యాచ్ అయింది కాబట్టి శ్రీకాంత్ అన్నీ శ్రీహితకు వచ్చినట్టున్నాయి ఇంట్రెస్ట్లు. చాలా వచ్చినాయి అమ్మ బుద్ధులు. అయితే మెయిన్గా ఏంటంటే మేము ఆకుకూరలు చాలా తింటాము, ఆకుకూరలకి చాలా కెమికల్స్ కొడుతున్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచో మాకు తెలుసు, కానీ తప్పదు తినాలి ఇంకా అలానే తెచ్చుకొని అని అనుకున్నాం. బట్ ఇప్పుడు ప్లేస్ ఉంది కదా మనది, మనం ఎందుకు ఆర్గానిక్గా ఫార్మింగ్ చేసుకోవద్దు అని చెప్పి ఐడియాతోటి స్టార్ట్ చేసామన్నమాట ఈ ఆర్గానిక్ ఫార్మింగ్. కొత్తిమీర మిరపకాయలకి బాగా కొడుతున్నాం. మిరపకాయలకు మెయిన్ మిరపకాయలు కొత్తిమీరకి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారని చెప్పి తెలిసింది. సరే బేసిక్ అయితే మనం పెట్టుకుందాము, ట్రై చేద్దామని అనుకున్నాము. సో ఎలా హార్వెస్ట్ వస్తుంది ఏంటి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ కూడా చేయండి. దీనికి ఏమేమో వేస్తున్నారు వీళ్ళైతే, నాకంత తెలియదు. యూరియానా సలహా కూడా ఇవ్వండి. యూరియా, డిఏపి అవి వీళ్ళు చూసుకుంటున్నారు. మీకు ఎవరికైనా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ ఉంటే మీరు కమెంట్ కూడా చేయండి, సలహా ఇవ్వండి. యూరియా, డిఏపి చెట్లకు కాదు, అదే తినే వాటికి కాదు, ఎందుకంటే అది ఆర్గానిక్ కాదు, ఓన్లీ గడ్డి పెరగడానికి మంచిగా వేస్తున్నాం అంతే. దానికి మొత్తం ఆర్గానిక్ వేలోనే ఓన్లీ కాంపోస్ట్. సో అన్నీ వేసుకోలేకపోయినా కొన్ని అన్న వేసుకొని తృప్తిగా తిందాము, ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి ఈ ప్లాన్ చేసినాం అనమాట. ఇది మీకు ఎట్లా అనిపించిందో కమెంట్లో
తెలియచేయండి. ప్లస్ మీకు తోచిన సలహాలు కూడా ఇవ్వచ్చు మాకు. హ్యాపీగా మేము అవి స్వీకరిస్తామన్నమాట. ఇందాక కాంపోస్ట్ అన్నారు కదా, అది కూడా చేయడానికి అన్ని చేస్తున్నాము, సిద్ధం చేస్తున్నాం అనమాట. ఎట్లా చేస్తారు చెప్పండి కాంపోస్ట్, మీకే ఎక్కువ ఐడియా ఉంది. అప్పుడే ఎట్లా సో దీనికి ఎట్లా కాంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా పిల్లలు స్టడీ చేస్తూనే ఉన్నారు అది. సో మీకు తెలిసిన సలహాలు కూడా ఇవ్వండి. సో ఫర్దర్ వీడియోస్లో ఇవన్నీ మీరు చూడండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా తీద్దామని అనుకుంటున్నాము. సో ఈ వీడియోస్ హార్వెస్టింగ్ వీడియోస్ వెయిటింగ్ మేము దానికోసం మధ్యలో సిజర్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు కట్ చేసుకొని వాడుకోవాలని చూపించాలా మీకు కూడా అని చెప్పేసి. అది అయితే చెట్టు ఉందనుకో, గోకరకాయలు వేసుకోవాలి, ఆకులు కూడా వేసుకుంటే గోకరకాయ టేస్ట్ రాదా? గోకర కాయ కదా, కాయలతోటే చేసుకోవాలి, గోకర ఆకు కాదు కదా. మా వాడు వచ్చింది ఐడియా. టమాటా ఆకు వేసుకుంటే టమాటా టేస్ట్ వస్తుందా? రాదు. చాలా ఉంది ఆకు బాగానే ఉంటుంది అట్లా ఉంటే. ఇంకా అట్లా మునగాకు కాయలు తింటున్నప్పుడు మునగాకు కూడా చేసుకోండి అంటున్నారు. ఏ చెట్టుకు చూసినా మునగాకు మిగిలించలేరట. అవును, చాలా మంది. చెయ్యి క్లీన్ చేయి. మలయపు ఎవరో ఎందుకదో ఆయన్నే, మీ బాబాయ్. అగ చూడు, అది మంచిగా కూర్చున్నాడు హాయిగా మట్టి అంతా చేసి కదా. దాన్ని చూడు ఎంత కోపం వస్తుందో ఆమెకు. బా సరే, ఇక ఎండ్ అనేది ఉండదు మా టాపిక్లో, ఇక కంటిన్యూగా అవుతూనే ఉంటుంది మాకు. సో ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.